ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడికెళ్ళి బస్సులల్లా 2 కొప్పుల నడుమ పంచాదులే గాదు. కొత్త కొత్త కళలు గూడా బయట పెడుతుర్రు కొందరు ఆడోళ్ళు. అందులో ఒకళ్ళు బస్సులో కూసొని పీకో ఫాలేస్తే ఇంకొకళ్ళు బెండకాయలు అమ్మిర్రు. ఇగో ఇయాల ఇంకో ఆమె గీ పని ముంగటేసుకుంది. ఎంతైనా టైంను ఎట్లా వాడాలో ఆడోళ్ళ కంటే ఎక్కువ ఎవ్వలకు తెలవది. మహాలక్ష్మి పథకానికే మా గొప్ప పేరు తెచ్చిర్రు గీ పని చేసి. చూడురిగా ఈ ఫ్రీ బస్‌ను ఏ లెవెల్‌లో వాడిర్రో. ఆహా ఏమన్నా ప్లానింగా ఏమన్నా పద్ధత ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడంటారు గాని టైం ను కూడా ఖరాబ్ చేయరని గీ అక్కలను చూస్తేనే అనిపిస్తుంది. ఆడోళ్ల కోసం ఫ్రీ బస్ చాలు చేసిన సంది దినామో కోట్లాటనో పంచాదో ఇంటున్నాం గాని గిట్లా కొన్ని జాగాలలోనే గిసొంటివి కూడా కానొస్తున్నాయి. హన్మకొండ నుంచి సిద్దిపేటకు పోతున్న బస్సుల గీ అక్కలిద్దరు సీట్ల కూసోని ఆ వదినే ఆషాఢం ఆఫర్ పెట్టిరట కదా మళ్ళీ రోడ్డు మీద ఉన్న బట్టల షాప్ దిక్కు పోయేద్దామా ఓ పారి అసలే పండుగలు కూడా షాలైనాయి అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా గీ పని ముంగటేసుకుర్రు. ఎవరిదన్నా లగ్గంగిన పెట్టుకుర్రో ఎట్లనో గాని ఊతా కూసొని ఏం చేద్దాం పాటు ఒలుద్దామని ఓపికతోని ఊళ్ళో ముచ్చట్లని ముంగటేసుకొని ఒళ్ళై నెల్లిపాయలు వేసుకొని ఒలవబట్టిర్రు. గిట్లనే బస్సులున్న కడమ ప్యాసింజర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లుగ్గున వైరల్ అయి గిరికలు కొట్టుడే కాదు సర్కార్ పథకం గీ తీర్ల వాడుతురు ఆడోళ్ళు అని దుమ్మెత్తి వస్తుర్రు. ఆయన ఎవరెంత మొత్తుకున్నా అలా ఎల్లిపాయల పొట్టోల్చుడు అయితే ఒడిసింది కదా అని ఇంకొందరు నవ్వుకుంటుర్రు. దేవుని తర్వాత మనం ఎవరికన్నా చేతులెత్తి మొక్కుతామా అంటే అది డాక్టర్లకే. కానీ ఇవాళ రేపు కొందరు సర్కార్ డాక్టర్లు అంటే టైంకు జీతం తీసుకున్నామా వచ్చినామా పోయినామా అన్నట్టే ఉన్నారు. వాళ్ళకి పైసలు వస్తున్నాయా అనే ఆలోచన తప్పితే తీసుకునే జీతానికి పబ్లిక్ జర షారాన మందమన్న సేవ చేద్దామనే ఆలోచన ఉంటలేదు. కానీ వీళ్ళు అట్లా కాదు. వానకు తిప్పలై వరదలల్లా నడవరాకున్నా గాని కింద మీద పడి పోయి సేవలు చేస్తుర్రు. పైసలు వస్తేనే పని చేస్తాం లేకుంటే లేదు అని కొందరు, మన తానికి వస్తేనే మందులో సూదో ఇద్దాం అని ఇంకొందరు డాక్టర్లు అనుకునే ఈ రోజులల్లా గిలం చూడుర్రి ఎంత సేవ చేస్తుర్రో. మనకంటే సౌలతులు మంచిగున్నాయి, దగ్గర పడితే దవాఖాన్లు ఉంటాయి కాబట్టి బండ్ల మీదనో ఆటో కట్టుకునో దవాఖాన్లకు పోతున్నాం. కానీ అడవిలల్ల బతికేగి ఆదివాసుల పరిస్థితి ఏంది? ఏ దానికైనా తిప్పలే. అందుకే అసంటోళ్ళ గీలు వాళ్ళున్నతానికి పోయి సేవ చేస్తుర్రు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లొద్దిగూడకు రాన్ పోన్ తొవ్వ సాపలేక దవాఖాన్లకు రానికే తిప్పలు పడుతున్నోళ్ళ కొరకు గిట్ల చెట్లు పుట్టలు కాల్వలు దాటి నడుచుకుంటా పోయి మరి కడుపుతోటున్నోళ్లకు మందులు గోళీలు ఇచ్చొస్తుర్రు. అక్కడున్న జైనూర్ సర్కార్ డాక్టర్ అశోక్ సిబ్బంది. సర్కార్ కోల్వ అంటేనే పని చేయకుండా ఉత్తగొచ్చే సొమ్మని చూసే రోజులల్లా గిట్ల వాళ్ళకి శాత కాకుండా దగ్గర దాకా పోయి సేవ చేసేటోళ్లను గీళ్ళని చూస్తున్నాం. గిసోంటి డాక్టర్లను చూసినప్పుడే 2 చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తది. మంచి మనసున్న డాక్టర్లు ఉన్నట్టుర్రు అనుకుంటా మెచ్చుకుంటుర్రు గీ ముచ్చటేరుకైనోళ్ళంతా.